హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, పాండిచేరి నుంచి తిరుపతి వచ్చేసాము. తిరుపతి వచ్చాక ఇక్కడ మార్నింగ్ 6 అలా అయిందనమాట. తిరుపతి వచ్చి రూమ్ తీసేటప్పటికి నైట్ అంతా జర్నీ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న నాప్ వేసాము. ఇంకా లేచేటప్పటికి 11 అయింది. మంచిగా టిఫిన్ తినేసి ఇప్పుడైతే టికెట్స్ కోసం వెళ్తున్నాము. తిరుపతిలో ఏమంటే అన్ని చేంజ్ అయిపోయింది అనమాట. వెళ్ళిన రోజు అయితే మనకి దర్శనం అవ్వదు, చాలా కష్టము. ముందు రోజు టికెట్స్ తీసుకోవాలి. ఇంకా టికెట్స్ తీసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా ఆటో నడిపే అతను అయితే మన కాశీనగర్ వాళ్ళే అనమాట. వాళ్ళు ఉండడం చాలా హెల్ప్ అయింది. అండ్ మేము పాండిచేరి నుంచి తిరుపతి వచ్చేసరికి మంచిగా రూమ్స్ అన్ని చూసి పెట్టారు. చాలా హెల్ప్ చేశారనమాట అతను కూడా. ఆఫ్టర్నూన్ 12కి అలా టికెట్స్ ఇస్తారంటే మేమైతే వచ్చేసాము. నాకు ఫైనలీ టికెట్స్ అయితే దొరికేసింది గైస్. 12 అన్నారు, 2:30 అయింది టికెట్స్ దొరికేటప్పటికి. అలిపిరి మెట్లు ఉంది, శ్రీవారి మెట్టు ఉంది. మేమైతే రేపు శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళబోతున్నాం. శ్రీవారి మెట్టు టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ 3-4 డేస్లో ఆ జర్నీలో కానీ అరుణాచలంలో, పాండిచేరిలో ఎక్కడ కూడా ఒక వెజ్ మీల్స్ అనేది లేదు గైస్. ఏది పడితే అది తిన్నాము. కానీ తిరుపతిలో మీల్స్ అనేది చాలా బాగుంది, మంచిగా తిన్నాము. లంచ్ అయిపోయాక కపిలేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇంకా టికెట్ తీసిన రోజు డే మొత్తం ఎలాగో ఖాళీ కాబట్టి ఇటైతే వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా నేను ఎప్పుడు రాలేదు. అంటే తిరుపతి అంటే నేను 10th చదివేటప్పుడు అనుకుంటా ఒకసారి వచ్చాను. తిరుపతి రావడం కూడా ఒక మొక్కు అనమాట. లాస్ట్ 4-5 ఇయర్స్ అయిపోయింది, ఒక మొక్కు ఉండిపోయింది. వేణుకి నాకు మంచిగా మ్యారేజ్ అయిపోతే మెట్లు మార్గం నుంచి తిరుపతి ఇద్దరం కలిసి వస్తామని మొక్కుకున్నాము. మ్యారేజ్ అయి 4 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడైతే తిరుపతి రావడం కుదిరింది. మంచిగా దర్శనం అయిపోయాక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్న వీడియో. వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటా నైట్ అయితే ఫుల్ గా ఫీవర్ వచ్చేసింది. ఇంకా మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళగలనో లేదో అన్నట్టు అయిపోయింది. నైట్ కొంచెం మెడిసిన్ తిని మంచిగా పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం తగ్గిందనమాట. ఫైనల్లీ శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే మన లగేజ్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు పైకి తెచ్చేస్తారనమాట, కొండపైకి. శ్రీవారి మెట్టు దగ్గర టిఫిన్ అయితే పునుగులు అని చట్నీ అనమాట. ఇంకేం ఉండదు ఇక్కడ. తినేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఫైనలీ శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది టోటల్గా 2388 మెట్లు ఉంటాయి. అండ్ అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటుంది. ఈ శ్రీవారి మెట్టు కంటే అలిపిరి మెట్లు ఇంకా కొంచెం ఎక్కువ అనమాట. కాకపోతే ఈ శ్రీవారి మెట్టు ఏంటంటే 1200 మెట్టు దగ్గర కొంచెం చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట. అది ఎక్కేస్తే ఇంకా నార్మల్గానే ఉంటుంది. ఆ మెట్టు దగ్గరే కొంచెం కష్టం అనమాట ఈ శ్రీవారి మెట్టు అయితే. $1200 మెట్ల దగ్గర టికెట్ మీద ఏదో సంథింగ్ స్టాంప్ వేస్తున్నారనమాట. 1200 వేస్తే ఇంకా సగం ఉంది. మేము కొండెక్కుతున్నప్పుడు కంటే కూర్చున్నప్పుడే వీడియోస్ అన్ని తీస్తున్నాం అనమాట. కూర్చుని ఇంకా దారిలో ఉన్నవన్నీ తాక్కుంటూ వెళ్తున్నాము. నేను కొంటున్నాను.
ఇంకా 500 మెట్లు ఉన్నాయి. 100 మెట్లకి ఒక్క దగ్గర కూడా ఆగకుండా 5 ట్రిప్పుల్లో 500 మెట్లు ఎక్కాలి. ఎక్కామంటే 100 మెట్లకి ఒక డ్రెస్, 500 మెట్లకి 5 డ్రెస్ ఇస్తాను. ఓకేనా? 50 మెట్లకు కూర్చుందా? కూర్చోడానికి లేదా, 100 మెట్ల కూర్చోకూడదు. ఓకేనా? 50 మెట్లకు కూర్చుంటాను గైస్. బస్సులో అవన్ నా ఇంకెక్కువ లేవులే. యాభై కదా, ఇంకా 50. కింద నుంచి ఒక 100 మెట్ల దగ్గర ఒకసారి కూడా కూర్చోకుండా ఎక్కలేదు. డ్రెస్ అని కానీ 100 మెట్లు ఎక్కి ఒకసారి కూర్చోకుండా. ఇంకా 50 మెట్లే ఉన్నాయి గాయస్. कोई होगी अच्छा खाची पुराई लाना कोई होगी को नोट न स्मार्ट रावట్లేదు. మాకు ఈ శ్రీవారి మెట్ట అనేది 4 hours పట్టింది ఎక్కడానికి. అన్ని వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గానే వచ్చేసారు. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాము. ఇంకా ఈ కొండ ఎక్కినప్పటికి 10-10:30 అలా అయిందనమాట. 4 hours పట్టింది ఎక్కడానికి. వేను కూడా గుండైపోయి నేను కూడా 3 కత్తెరలు ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. అసలు మీరు చెప్తే నమ్మరు, అరుణాచలం అండ్ తిరుపతిలో కూడా వేణుకి నాకు చాలా బాగా దర్శనం అయింది. ఇంత క్రౌడ్ లో ఇంత బాగా దర్శనం అవుతుంది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా దర్శనం అయింది. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం 12 అయింది అనమాట. ఇంకా మేము అనుకున్నాము ఈవినింగ్ 4-5 కలా దర్శనం అయిపోతుంది అని అనుకున్నాము. కాకపోతే వెయిటింగ్ హాల్లో మాకు 5 hours ఉంచేశారు. ఎవరో విఐపీస్ వస్తున్నారు. అండ్ ఆ రోజు పుష్పాలంకరణ ఏదో సంథింగ్ ఉండేది. పుష్పాలంకారం చూసాం గైస్. ఆ రోజు చూడడానికి ఎలా ఉన్నారంటే అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత అందంగా ఉన్నారు ఆ రోజు. మేము టెంపుల్ కి వెళ్ళేటప్పటికి 12 అయింది. అండ్ ఈ దర్శనం అయ్యేటప్పటికి నైట్ 9:30 అయింది అనమాట. టోటల్ గా ఈ 9 hours వెయిటింగ్ ఆ దర్శనం అయితే వర్త్ అనే చెప్తాను నేనైతే. అండ్ నైట్ 11 తర్వాత కిందకి వెళ్ళడానికి అండ్ పైకి రావడానికి కూడా నో ఎంట్రీ అనమాట. ఏదేమైనా 11 లోపే కిందకి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ కొండ పైన ఉండిపోవాలి. అండ్ మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది. ఇంకా 1 hour ఉంది. ఈ 1 hour లోన లడ్డూలు కొనాలి, ఇంకా వీధిలో పంచడానికి ఫోటోలు అవన్నీ కొనాలి. చాలా షాపింగ్ ఉందన్నమాట. ఎలా అయినా 11 లోపు కిందకి వెళ్ళిపోవాలి. ఇంకా షాపింగ్ హడావిడిలో ఉండిపోయి ఇంకా వీడియో తీయడం అయితే మర్చిపోయాను. షాపింగ్ అయిపోయాక కొండ అయితే దిగిపోయాము. మాదే లాస్ట్ కార్ అనమాట. ఇంకా ఒక 5-10 minutes లేట్ అయి ఉంటే మేము కూడా ఆ కొండ పైన ఉండిపోవాల్సి వచ్చేది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం డైరెక్ట్ గా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర. అండ్ మా ఈ తిరుపతి బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ బ్లాగ్ ఉంటుంది, అది కూడా చూడండి, బాగుంటుంది. అండ్ ఈ బ్లాగ్ ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.
సో మచ్ ఫర్ వాచింగ్.